పాప పన్నీర్ పావు భాజీ చేయవా హాయ్ ప్లీజ్? అండి, అందరూ బాగున్నారా? ఈరోజు పన్నీర్ పావు బాజీ చేసుకున్నాం. కావాల్సిన వెజిటేబుల్స్ ఆలు, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, కాలీఫ్లవర్ అవన్నీ కలిపి కుక్కర్లో 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ వస్తే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా మ్యాష్ అవుతాయి. తర్వాత వాటిని వెజిటేబుల్స్ అన్నిటినీ తీసుకొని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్లేట్లో ఉన్న ఐటమ్స్ చూసారు కదండి, ఐటమ్స్ ఎక్కువ అనుకోకండి, డెకరేషన్ వల్ల అలా కనిపిస్తుంది. తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో పన్నీర్ కాదు, అది బటర్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మొత్తం ఫ్రై అయ్యే వరకు చూసుకొని తర్వాత అందులో టమాటో ప్యూరీ వేయండి. కావలిస్తే పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను మర్చిపోయాను. అంటే ఇదే నా ఫస్ట్ వీడియో, ఇంత లాంగ్ వీడియో ఇదే నా ఫస్ట్ వీడియో, నా వాయిస్ ఓవర్ కూడా. అందులో పావు బాజీ మసాలా వేయండి. తర్వాత కారం వేయండి. అంటే ఇదే నా ఫస్ట్ వీడియో అన్నమాట, కొంచెం టెన్షన్గా ఉంది. నెక్స్ట్ అందులో సాల్ట్ వేయండి, కొంచెం బటర్ వేసి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత అందులో స్మాష్ చేసిన వెజిటేబుల్ ఉన్నాయి కదా, అవి అందులో వేసుకొని మొత్తం మసాలాలన్నీ వాటికి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అందులో పన్నీర్ వేయాలి. పన్నీర్ లేకపోతే అదే పావు బాజీ అవుతుంది, పన్నీర్ ఉంటే పన్నీర్ పావు బాజీ అవుతుంది. అందులో కొంచెం వాటర్ వేసుకోండి, అంతే. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకోండి, మొత్తం కలుపుకోండి. అంతేనండి, పన్నీర్ పావు బాజీ రెడీ. పావు ఇంట్లో ఉంటే 10 మినిట్స్లో అయిపోతుందండి. ఎక్కువ శ్రమ కూడా పడక్కర్లేదు, ఉన్న ఐటమ్స్ తోటే చేసుకోవచ్చు. అందులో కొంచెం బటర్ వేసుకొని పావు వేసుకొని కాల్చుకొని తినడమేనండి. కానీ చాలా బాగుంటుంది టేస్ట్, ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు, బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేనండి, పన్నీర్ ఉంటే పన్నీర్ పావు బాజీ, లేకపోతే ఉట్టి పావు బాజీ. ఓకేనండి, టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి.